ఇండస్ట్రీలో ఈరోజు నేను లాస్ట్ వీక్లో నేను త్రిబుల్ ఎస్ గురించి చెప్పాను. నేను బంగారాజు ప్రసాద్ గురించి, అంటే మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనే విషయాలు, సెల్ఫ్ టాక్ అనేది ఎలా ఉంది అని చెప్పి మాట్లాడుకున్నాం. ఈరోజు R గురించి మనం మాట్లాడుకుందాం. అందరు ఇక్కడే ఉన్నట్టయితే ఒకసారి ఇక్కడ రియాక్షన్స్ ఉంటాయి, రియాక్షన్స్ ఉపయోగించుకుందాం. మైసెల్ఫ్ నార్లావణ శ్రీనివాసులు, పెర్లెక్స్ ఇండస్ట్రీగా. ఈరోజు నాకు ఈ ఒక ఆపర్చునిటీ ఇచ్చిన వ్యక్తి భోగస్వామి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే టోటల్గా ఈ అంత విధానాన్ని, ఆలోచన విధానాన్ని కానీ అంతా కూడా పూర్తిగా చేంజ్ చేసింది నన్ను 100% వీగా. ఇక అలాగే నన్ను గైడ్ చేసి ముందుకు వెళ్తున్న హరి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక లేట్ చేయకుండా మన సెషన్లోకి వెళ్దాం. నా వాయిస్ ఓకేనా సార్? R అనమాట. R అంటే ఏంటి అంటే రైట్ ప్లాన్, రైట్ నాలెడ్జ్, రైట్ పీపుల్ అనమాట. దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మనకు వీవా అనేది, చాలా ఉపయోగపడుతుంది. ఈ ట్రిపుల్ ఎస్ ఫార్ములా గురించి గత వీడియోలో మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఎస్ సెల్ఫ్ టాక్, సెకండ్ ఎస్ సెల్ఫ్ ఇమేజ్, థర్డ్ ఎస్ సెల్ఫ్ కమాండ్. అయితే ఈ ట్రిపుల్ ఎస్ ఫార్ములా ఫాలో అయిన వాళ్ళందరూ వెల్తీగా మారతారా? కారు. ట్రిపుల్ ఎస్ ఫార్ములా మనసుని ప్రిపేర్ చేస్తుంది, కానీ మనసు ప్రిపేర్ అయిన తర్వాత దారి కనిపించకపోతే గమ్యాన్ని చేరలేం. సో ఈరోజు మనసు ప్రిపేర్ అయిన తర్వాత మనం వెళ్ళవలసిన దారిని ఎలా సిద్ధం చేసుకోవాలో ఒక కొత్త ఫార్ములా చెప్తాను. అది R ఫార్ములా. మొదటి R రైట్ ప్లాన్, రెండో R రైట్ నాలెడ్జ్, మూడో R రైట్ పీపుల్. Money is a tool, life is the goal. మొదటి R గురించి మాట్లాడుకుందాం. రైట్ ప్లాన్. మీకు ఎన్ని కోట్లు కావాలో దానికి కావాల్సిన ప్లాన్ని సిద్ధం చేసుకోకపోతే, కాగితం మీద పెట్టకపోతే ఆ ప్లాన్ మీరు చేరుకోలేరు. సార్ ఏంటి అంటే ఒక లక్ష్యం పెట్టాడు మనకి, ఒక 100 వీక్స్ అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం మనం మన్యం టీం అనేది. మరి 100 వీక్స్లో నేను ఎంత ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నాను, ఈ 20 వీక్స్లో ఎంత కంప్లీట్ చేశాను. ఇప్పుడు 23 వీక్ రన్నింగ్ అనమాట. మరి ఈ ఒక 10 వీక్స్, ప్రతి ఒక్క 10 వీక్స్కి నేను ఎంత సంపాదించాలని చెప్పి అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకోవాలి. అనుకుంటే ఏంటంటే ఏమవుతుందంటే డ్రీమే అవుతుంది. కానీ ఎప్పుడైతే రాసుకుంటామో, సార్ అన్నాడు ఏంటి అంటే, నేనైతే 100 వీక్స్ అని నేను చెప్తున్నా, మీరు ఎంతమంది దీంట్లో నమ్మి బిలీవ్ చేసి మరి 100 వీక్స్ సంబంధించి రాసుకుంటున్నారు అనేది హరి సార్ చెప్పడం జరిగింది. మరి ఆ వీక్, ఈ 10 వారాల్లో ఎంత ఇన్కమ్ రావాలి, మరి ఈ వీక్ ఎంత ఇన్కమ్ రావాలి, నెక్స్ట్ వీక్ ఎంత ఇన్కమ్ రావాలి, ఈ 5 వారాలు ఎంత ఇన్కమ్ రావాలి అనేది చాలా ఇంపార్టెంట్. అనేది రాసుకుంటే లక్ష్యంగా మారుతుందండి. ఎప్పుడైనా సరే మనము కావాలి అనుకుంటాం, అందరికీ డ్రీమ్ ఉంటుంది, ఖచ్చితంగా కావాలి అనుకుంటాము. నీటి మీద రాసామనుకోని ఉంటుందండి, ఎంతసేపు ఉంటుంది? ఇసుక మీద రాసాం ఎంతసేపు ఉంటుంది? అదే ఒక రాతి మీద రాసామనుకో ఎలా ఉంటుంది? సేమ్ వే అనమాట. రాయడం అనేది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రాస్తే తప్ప అది లక్ష్యంగా మారదు. దానికి అర్జెన్సీ క్రియేట్ చేసి దాని యాక్షన్లోకి వెళ్తే ఆ లక్ష్యాన్ని 100% మనం చేరుకోగలం. అంటే కాగితం మీద రాయని గోలు ఒక డ్రీమ్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 20 కోట్లు కావాలి 20 ఏళ్ళ తర్వాత. 20 ఏళ్ళ తర్వాత 20 కోట్లు కావాలంటే వెళ్ళాలనుకుంటున్నాం మనము, కానీ ఒక GPS క్లిక్ చేసాం అనుకో, ఖచ్చితంగా రెడీ అయినాము, ఇంకా కూర్చున్నాం కార్లో అన్నట్టు లెక్క. అంతేనా లేదా? అట్లా మనం రాసుకోవడం అనేది ఒక GPS లాంటిది అనమాట. మనం కార్లో కూర్చున్నాం, దాంట్లో పెట్రోల్ లేదనుకోండి, వెళ్తుందా ముందడికి? లేదు. సేమ్ వే అనమాట, బండికి పెట్రోల్ లాంటిది రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. 18 ఏళ్ళ తర్వాత ఎంత ఉండాలి, 16 ఏళ్ళ తర్వాత ఎంత ఉండాలి, 10 ఏళ్ళ తర్వాత ఎంత ఉండాలి, 5 ఏళ్ళ తర్వాత ఎంత ఉండాలి, సంవత్సరం తర్వాత ఎంత ఉండాలి, ఈ నెలాఖరులో ఎంత ఉండాలి, ఈ వారంలో ఎంత అకౌంట్, ఈ వారంలో ఎంత ఇన్కమ్ రావాలి. ఈ రోజు వచ్చేసి 647 రన్ అవుతుంది. మరి ఈ వారంలో ఎంత ఇన్కమ్ రావాలి, మరి ఈ జూన్ మొత్తంలో ఎంత ఇన్కమ్ తీసుకోవాలి. ఇట్లా మనకి ఈ 2 డే మనం ఏం చేయాలి, మనము ఏం వర్క్ చేయాలి అనేది ప్రతిదీ మనకు ప్లాన్ ఉండాలండి. ఎవ్రీడే ఎలాగైతే ఖర్చు అవుతుందో, మార్నింగ్ లేచినప్పటి నుంచి ఖర్చే.
అవుతుందో, అలాగే సంపాదన కోసం కూడా మనకి ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత అమౌంట్ మీరు సంపాదించాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఈ ప్లాన్ క్లారిటీ ఉంటే మీ గమ్యాన్ని మీరు, మీ కళని మీరు చేరుకుంటారు. జీపీఎస్ లేకుండా జర్నీ కంఫర్టబుల్గా ఉండదు. కారు ఉంది, కానీ కారులో పెట్రోల్ లేకపోతే కారు నడవదు. సో ప్లాన్ అనేది మిమ్మల్ని నడిపించే ఇంధనం లాంటిది. సో దానికి ఖచ్చితంగా ప్లాన్ డీటెయిల్గా వేయండి. రాజమౌళి అయినా మరొక గొప్ప దర్శకుడైనా ప్రతి సినిమాని రాజమౌళి గారు 2 సార్లు ఏంటంటే 2 సార్లు తీస్తాడు సినిమాని. ఎలా అంటే ఒకటి మైండ్‌లో తీస్తాడు ఫస్ట్. తను అనుకోని ఎట్లా ఉండాలని చెప్పి తన మైండ్‌లో విజువలైజ్ చేస్తేనే తప్ప, విజువలైజ్ చేసిన తర్వాత అప్పుడు మనకి మన తెర మీద చూపించగలుగుతున్నాడు కదా! సేమ్ వే మనం కూడా 100 వీక్స్‌లో మనం ఎంత తీసుకోవాలని చెప్పి మనకెప్పుడైతే ఉంటుందో విజువలైజ్ చేస్తామో ఖచ్చితంగా అది మనం దానికి సంబంధించి వర్క్ అనేది ఎవ్రీడే వర్క్ అనేది క్రియేట్ అవుతుందనమాట. కాబట్టి 2 సార్లు ఈ యొక్క ప్లాన్ అనేది రెడీ అవుతుంది. తీస్తాడు. ముందు తన మైండ్లో తీస్తాడు. అంటే ఏ సీన్ ఎలా పెట్టాలి, ఏ సీన్ తర్వాత ఎలా రావాలి, మ్యూజిక్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా విజువలైజ్ చేసుకుంటాడు. సో మైండ్లో ఎంత కరెక్ట్గా క్లారిటీతో విజువలైజ్ చేస్తాడో బయట మన ఒక ప్రపంచంలో నెట్వర్క్ కూడా అనే సినిమాని ఎలా తీస్తాము? ప్రాస్పెక్ట్, కస్టమరు, విఆర్, స్టార్ 250, పార్ట్నరు, ఎంటర్‌ప్రెన్యూర్ ఇట్లా వాళ్ళకి ఎవరికి ఏం చేయాలి? ఎలా కలవాలి? వాళ్ళకి ఎట్లా గైడ్ చేయాలి? ఎవరి దగ్గర మనం నేమ్ లిస్ట్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ కూడా ఇదనమాట. దానికి సంబంధించిన యాక్షన్స్ ప్లాన్ అన్నీ కూడా రెడీ అవుతాయి. ఆ సినిమాని అంత అద్భుతంగా తీస్తాడు దర్శకుడు. సో మనం కూడా మనం కోటీసులు కావాలంటే అవన్నీ కలిసి ఒక బ్యూటిఫుల్ సినిమా అని ఒక నెట్వర్క్‌ని ప్యాసివ్ బిల్డింగ్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. మన ప్లాన్ని డీటెయిల్గా రాసుకోవడం మంచిది. అయితే సినిమా అనేది 3 గంటల సినిమా డీటెయిల్గా రాసుకోవడం కుదురుతుంది. అక్కడ నుంటే 3 అవర్స్ సినిమా. కానీ ఇక్కడ ఏంటి ఒక లైఫ్ అనమాట. ఒక లైఫ్‌ని మనం ఎట్లా డిజైన్ చేసుకుంటున్నాం, ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కానీ జీవితం లైఫ్‌కి కావాల్సిన ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ బిల్డింగ్‌ని మనం క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఒక నెట్వర్క్‌ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. దానికి ఎలా ప్లాన్ చేస్తున్నావు? ఎట్లా ఆలోచిస్తున్నావు? దాని యాక్షన్స్ ఎలా ఉన్నాయనేది మోస్ట్ ఇంపార్టెంట్. 100 ఏళ్ల జీవితం. సో అన్ని డీటెయిల్స్ మనకి పూర్తిగా క్లారిటీ ఉండకపోవచ్చు. కానీ రఫ్ ఫస్టే స్కెచెస్ మనకేమి దారి దొరకదు. అమ్మో! నేను ఇప్పుడు ఆలోచించాననుకోండి, 100 వీక్స్ వరకు నాకు సఫర్ అవ్వాలి అని నేను అనుకున్నాను. మరి 100 వీక్స్ వరకు అంటే వెంబటే నాకు అర్థమవుతుందా? అంటే అర్థమవ్వదు. ఇట్లా 1 వీక్, 2 వీక్స్, 10 వీక్స్ అవుతా ఉంటే ఒక వెలుతురు స్టార్ట్ అవుతుంది. ఒక దగ్గర నుంచి ఒక టర్నింగ్ పాయింట్, అక్కడి నుంచి ఇంకో టర్నింగ్ పాయింట్. అంటే ఇట్లా ఒక 10 వీక్స్ అవుతా ఉంటే ఏమవుతుందంటే, నెక్స్ట్ దానికి కావాల్సిన ఒక వెలుతురు అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ కావాల్సిన ఒక యాక్షన్ ప్లాన్స్ అనేవి మనకి సీనియర్ నుంచి, మెంటర్ నుంచి రావడం జరుగుతుందనమాట. అట్లా చూస్తూ కూర్చుంటే గడిచిపోతూనే ఉంటాయి 100 వీక్స్. కానీ వర్క్ చేస్తూ ఉంటే ఏమవుతదంటే, ఆ ఒక మనకు నెక్స్ట్ ప్లాన్ అనేది మనకు ఆ వెలుతురు రూపంలో రావడం జరుగుతుంది. ఇక్కడ వెలుతురు ఏంటంటే నెక్స్ట్ ప్లాన్ అనమాట. ఇప్పుడు మనము 20 వీక్స్ కంటే ముందు ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి, 20 వీక్స్ తర్వాత ఎలాంటి ప్లాన్స్ వచ్చాయి మనకి. నెక్స్ట్ వెళ్ళడానికి క్రియేట్ అవుతుందా లేదా? మనం మెంటర్ గారు చూస్తున్నారా లేదా? ఇప్పుడు రాజమౌళి గారు సార్ ఎట్లయితే వాళ్ళు సినిమా ఒక ముందే విజువలైజ్ చేశారో, అలాగే హరి సార్ కూడా ఒక 100 వీక్స్‌ని విజువలైజ్ చేశాడు. ఆల్రెడీ అక్కడ చూసాడు సార్. కానీ మనకు అది ఇప్పుడే కనబడదు. దాన్ని తీసుకెళ్ళే ఒక రూట్ అనేది ఆల్రెడీ సార్ ఒక మైండ్‌లో ఉంది. కాబట్టి సార్ చెప్తూ ఉంటే దాన్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తుంటే నెక్స్ట్ ప్లాన్ అనేది మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. చేసుకోవడం సాధ్యమే. ఇప్పుడు 1000 మైళ్ళ ప్రయాణం అయినా ఒక అడుగుతోటే మొదలవుతుంది. సో మనం ఇప్పుడు మన్యం టీంలో ఉన్నాం. మరి ఆ ఒక ప్లాన్స్ 100 వీక్స్ సార్ ఎంతగా బిలీవ్ చేస్తున్నాడు. మనం ఎంత మరి బిలీవ్ చేసి అడుగు వేస్తున్నాము. సారు ప్రాస్పెక్ట్ ఇంపార్టెంట్. ప్రాస్పెక్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కస్టమర్ ఇంపార్టెంట్. ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రతి వారం జీఎస్ఎం వేసుకోవాలి. ఇట్లా అన్ని విషయాలు సార్ చెప్తూ ఉన్నాడు. మరి ఎంతమంది మనం ముందుకు దాన్ని స్టార్ట్ చేసాం. యాక్షన్ ప్లాన్ ఫస్ట్ అడిగి ఎవరో వేశారు. వేసినామంటే ఇక ముందుకు వెళ్తూనే ఉంటారన్నమాట. అంతే ఇంకా. కాబట్టి ఫస్ట్ అడుగు వేయడం అనేది వర్క్ అనేది స్టార్ట్ చేయడం అనేది ఫస్ట్ అడుగు వేయడం లాంటిది అనమాట యాక్షన్ ప్లాన్. ఇంకా హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలంటే ఏ సైడ్ వెళితే మనకి విజయవాడ వెళ్తుందో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాత్రిపూట
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలని బయలుదేరా. కార్ హెడ్ లైట్ 200 మీటర్స్ దారి చూపిస్తుంది. ఆ తర్వాత అక్కడ ఆ 200 మీటర్స్ దాటితే నెక్స్ట్ 200 మీటర్స్ దారి చూపిస్తుంది. సో నేను ఎట్లా వెళ్ళాలో, ఏ రూట్లో వెళ్ళాలో నాకు తెలుసు, కానీ నాకు దారి మొత్తం కనపడదు. మన వెల్తీ జర్నీ కూడా పూర్తి స్పష్టత లేకపోయినా ఒక రఫ్ ఐడియా తోటి స్టార్ట్ చేసేయాలి. అయితే పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత అడుగు పెడతాను, మొదలు పెడతాను. క్లారిటీ వచ్చిన తర్వాత అడుగు పెడతాం, తర్వాత అందరు చేసిన తర్వాత చూసి అదే ఫాలో అవుదాం ఇట్లా అనుకుంటూ ఉంటాం. కానీ అలా కాదండి. చేస్తూనే వెళ్తుంటే ఏమవుతుందంటే వర్క్లోనే వైవిధ్యం అండి. ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు సార్. చేస్తుంటేనే క్రియేటివ్ ఐడియాస్ వస్తుంటాయి. అట్లా ముందుకెళ్ళొచ్చు. అంటే కుదరదు. సో రైట్ ప్లాన్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అవర్ డ్రీమ్. రాయని గోల్ డ్రీమ్ మాత్రమే అచీవ్ చేయలేరు. ఎందుకంటే రాయని గోల్కి డెడ్ లైన్ ఉండదు. డెడ్ లైన్ లేకపోతే అర్జెన్సీ ఉండదు. ఒక డెడ్ లైన్ ఉంది అనుకోండి, ఇప్పుడు 100 వీక్స్ అనే ఒక డెడ్ లైన్ మనం పెట్టుకున్నాం అనుకోండి, అర్జెన్సీ క్రియేట్ అవుతుంది. అర్జెన్సీ క్రియేట్ అయితే ఏమవుతుందంటే వర్క్ స్టార్ట్ చేస్తాం. వర్క్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు అర్జెన్సీ క్రియేట్ కాకపోతే ఏమవుతుందంటే యాక్షన్ ప్లాన్ ఉండదు అనమాట. కాబట్టి దాని యొక్క రిజల్ట్ కూడా ఉండదు. యాక్షన్ ఎప్పుడైతే ఉంటుందో రిజల్ట్ ఉంటుంది. కాబట్టి రాయన్ గోల్ అనేది డ్రీమ్ మాత్రమే. రాస్తే మాత్రమే గోల్గా మారుతుంది, అంటే లక్ష్యంగా మారుతుంది అనమాట. మరి దానికి ఎప్పుడైతే ప్లాన్ జోడించామో ఆ జీపీఎస్ ఉన్న జర్నీ లాంటిది అనమాట. తర్వాత ఏమవుతుందంటే ఇది రాసుకోకపోతే ఏమవుతారు, కొన్ని రోజుల తర్వాత అవుతుందంటవా నా వల్ల అని చెప్పి ఇట్లా డౌట్స్ వస్తూ ఉంటాయి అనమాట. లేకపోతే యాక్షన్ ఉండదు, యాక్షన్ లేకపోతే రిజల్ట్ ఉండదు. అందుకే రాయండి. గోల్ లేని జీవితం, జీపీఎస్ లేని జర్నీ. డెస్టినేషన్ తెలుసు కానీ దారి తెలియదు. 20 కోట్లు సంపాదించడం నా వల్ల అవుతుందా అని డౌట్ రావచ్చు. మీరు నెలకి 1,01,000 రూపాయలు అయితే మీ ఇన్కమ్ లెవెల్స్ పెరిగినప్పుడు మీ సిప్ని ఇంకా పెంచుకోవచ్చు. కానీ స్టార్ట్. రెండవ రైట్ నాలెడ్జ్. మనం అనుభవం ద్వారా. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మనకి ఈ యొక్క రైట్ ప్లాన్ ఎంత ఇంపార్టెంటో అలాగే ఇప్పుడు రైట్ ప్లాన్కి మనం ఏమనుకున్నాము అంటే ఒక డెడ్ లైన్ అనేది ఇప్పుడు ఒక 100 వీక్స్ అనే మన డెడ్ లైన్ పెట్టుకున్నాం. డెడ్ లైన్ పెట్టుకుంటే ఏమనుకున్నాము, యాక్షన్ ప్లాన్ వస్తుంది అనుకున్నాము. యాక్షన్ ప్లాన్ ఎట్లా యాక్షన్ ప్లాన్ బట్టి రిజల్ట్స్ అనే ఉంటుంది. ఫలితం మాత్రము మన చేతిలో లేదు, యాక్షన్ మాత్రమే మన చేతిలో ఉంది. మరి దానికి ఏం కావాలి, డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇచ్చుకునేదే గిఫ్టెడ్ డిసిప్లిన్ అండి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేమని చెప్తూ ఉంటారు సీనియర్స్, మెంటర్, సార్ అందరూ చెప్తూనే ఉంటారు. డిసిప్లిన్ మనం సాధించాలి అంటే ఒక ప్యాసివ్ బిల్డింగ్ ని మనం క్రియేట్ చేసుకోవాలి, ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలంటే మనకి ఎంత డిసిప్లిన్ ఉందనేది ఇక్కడ ప్రోగ్రామ్ లో ఉన్న అటెండెన్స్ ని బట్టి, వర్క్ మీద ఉన్న ఒక వాళ్ళు మెంటర్ గారి యొక్క మాటలు విని ఎట్లా వర్క్ చేస్తున్నారని దాన్ని బట్టే మనకు డిసిప్లిన్ అనేది చూడొచ్చు ఈజీగా. డిసిప్లిన్ ఎంత ఉంటే మనకు అంత డైరెక్షన్ అనేది నెక్స్ట్ అనేది డైరెక్షన్ అనేది సీనియర్ రూపంలో ఇప్పుడు ఎంతో మందికి మెంటర్ డేస్ జరుగుతూ ఉంటుంది. అట్లా కొంతమంది జరగకపోవచ్చు. డైరెక్షన్ అనేది వెంటనే రావడం జరుగుతుంది అనమాట. సార్ ఎప్పుడైతే ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు చూస్తారు సార్, వాళ్ళకు మాత్రమే ఈ యొక్క డైరెక్షన్ అనేది ఇస్తుంటారు అనమాట. కాబట్టి ఈ డైరెక్షన్ వల్ల ఏమవుతుంది, మనకి ఒక లక్ష్యం అనే ఒక డెస్టినేషన్ ని మనం చేరుకుంటాం. ఓకేనా. ఫస్ట్ రైట్ ప్లాన్ గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి రైట్ నాలెడ్జ్ అనమాట. రైట్ నాలెడ్జ్ అనేది ఏంటి అంటే అనుభవం ద్వారా వస్తుందండి. మనం వర్క్లోనే వస్తుంది అనమాట. మనము ప్రతిదీ నేర్పిస్తుందండి. ప్రతిదీ లైఫ్ అనేది నేర్పిస్తుంది. కాకపోతే ఏంటంటే బయటకి ఇక్కడికి ఏంది తేడా అంటే ఏంటంటే ఎగ్జామ్ పెట్టి, అంటే ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఒక ఈఎంఐ ఉందనుకో, ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం 100% అంతే. అలా అనమాట. చేసుకుంటాం. జనరల్గా చదివి పరీక్ష రాస్తాం. మనం అందరం అనుకుంటాం ఏంటంటే ఒకటి ఏదైనా ఇప్పుడు ప్రాస్పెక్ట్ అమ్మో ఆయన రిజెక్ట్ చేసిండు, అమ్మో కస్టమర్ మళ్ళీ కొనట్లేదు, అమ్మో ఈయన లాగిన్ అయిన కానీ ప్రోగ్రామ్ రావట్లేదు, ఇట్లా అనుకుంటుంటాం. కానీ తెలివైన వాళ్ళంట అనుభవాల ద్వారానే నేర్చుకుంటారంట. అంటే అతను ఎందుకు టైం ఇవ్వట్లేదు, ఆయన ఎందుకు కొన్నా ఇంకోటి తీసుకోవట్లేదు, ఇవన్నీ అనుభవాల ద్వారా అనమాట. ఈ అనుభవాల ద్వారా వచ్చినవి ఎన్టీపీసీ వర్క్ అండి. ఇప్పుడు ఎవరి దగ్గర ఇది నేమ్ లిస్ట్ క్రియేట్ చేయాలి, ఎవరికి ప్రైమరీ ఎడ్యుకేషన్ అవసరము, ఎవరికి శోధ ప్లాన్ అవసరము, ఎక్కడ ఇన్విటేషన్ జాగ్రత్త ఏంటి, ఇవన్నీ అనుభవం ద్వారా వచ్చిన తర్వాత వచ్చిన పోస్టర్సే అండి. ఇప్పుడు మన ముందున్న ఇవన్నీ కూడా తెలివైన వాళ్ళు అనుభవాల ద్వారా నేర్చుకుంటారు. అలాంటి ఒక వండర్ఫుల్ సీనియర్ అనేది మెంటర్ గారు మన ముందు ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది బుక్స్ ద్వారా నేర్చుకుంటూ ఉంటారు. చాలా మంది ఒకానొక వ్యక్తి నాతో అన్న విషయం ఏంటంటే
గురువులు చాలా ఒక 12 ఇయర్స్ సేవ చేసుకున్న తర్వాత మనకు చెప్తూ ఉంటారు. కానీ ఒక అదృష్టం ఏంటి అంటే, ఈ బుక్స్‌లో ఆల్రెడీ జ్ఞానం ఉంది. ఈ బుక్స్ చదివితే చాలు. అంటే వాళ్ళ ఒక ఐడియాస్, వాళ్ళ ఆలోచనలు ఆ బుక్స్ ద్వారా మనకి తెలుస్తూ ఉంటాయని చెప్తారన్నమాట. అలాగే మనం చదవాల్సిన బుక్స్ ఏందంటే వివాలో హరి సార్ ఒక వాయిస్ రికార్డ్స్, హరి సార్ చేసే వర్క్ స్టైల్. హరి సార్ ఇప్పుడు ప్రోగ్రామ్స్‌లో ఉంటాడు. ఎక్కడ ఉంటాడంటే ప్రోగ్రామ్స్‌లోనే సార్ మాటలు వినబడతాయి. వాయిస్ రికార్డ్‌లో వినబడతాయి. అలాగే గ్రూప్ కాల్‌లో వినబడతాయి. దానికి మిస్ అవ్వకూడదనమాట. అనుభవ సారం ఎక్కడుంటుంది అంటే మాటల్లోనే ఉంటుంది. ఆ మాటలు ఎక్కడ ఉంటాయి అనేది అక్కడ మనం ఖచ్చితంగా ముందుకెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా రైట్ నాలెడ్జ్ తీసుకోవడానికి ముందుండాలి. అలాగే మన అదృష్టం ఏంటి అంటే అక్కడ కొంతమందికి ఎగ్జిక్యూటివ్ మాత్రమే అందుతుంది. కానీ ఈరోజు కొత్తగా వచ్చిన వ్యక్తికి కూడా ఒక 5 AM అందుతుందండి. ఇది ఒక అదృష్టం అండి. మన అందరికి వచ్చిన అదృష్టం. ఒక్కసారి హరి సార్‌కి ఒకసారి హార్ట్ ఇద్దాం ఈ విషయానికి. జీవితం పరీక్ష పెట్టి నేర్పిస్తుంది. మనం మన అనుభవం ద్వారా నేర్చుకోవాలనుకుంటే ఒక జీవితకాలం చాలదు. కానీ తెలివైన వాళ్ళు అనుభవాల ద్వారా నేర్చుకుంటారు. అయితే ఇతరుల అనుభవాలు నేర్చుకోవాలంటే ఈజియెస్ట్ మార్గం ఏంటంటే వాళ్ళు రాసిన పుస్తకాలు చదవటం. నాలెడ్జ్ ఆ విధంగా పెంచుకుంటే వాళ్ళ జీవితాలను చదివితే ఆ అనుభవ సారం మన జీవితంలోకి వచ్చేస్తుంది. బిల్ గేట్స్ సంవత్సరానికి 50 పుస్తకాలు చదువుతాడు. అంటే నెలకి 4 పుస్తకాలు, అంటే వారానికి ఒక పుస్తకం. అంతేకాదు బిల్ గేట్స్ చదివిన పుస్తకాల సారాన్ని పబ్లిక్గా పంచుకుంటాడు కూడా. ఫేస్బుక్ సృష్టికర్త జుకన్బర్గ్ కూడా పుస్తకాలు చదవటం ఆయనకి అలవాటు. ఇలాన్ మస్క్ని అడిగారట ఒక జర్నలిస్ట్, మీరు రాకెట్స్ గురించి ఎట్లా నేర్చుకున్నారని. నేను చిన్నప్పుడు బాగా చదువుకున్నా అని చెప్పాడు. అంటే కేవలం క్లాస్ పుస్తకాలు కాదు, అంటే జ్ఞాన తృష్ట ఉన్నవాడు ప్రతి కాగితం అంటే అంటే మనం సంపాదించాలని తపన ఉన్నవాళ్ళు, వీళ్ళు అందరూ సక్సెస్ అవ్వాలని తపన ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కటి వాయిస్ రికార్డు నేర్చుకుంటారు, ప్రోగ్రాంలో మాటలో నేర్చుకుంటారు, ఇవన్నీ నేర్చుకుంటారు. అక్కడ బుక్స్ అనగానే నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు ఒక రోజుకు ఒక 20 పేజీలు అంటే రోజు ఒక కొత్త వ్యక్తిని కలవడం, రోజు ఒకరికి కొత్త వాళ్ళకి మనం పరిచయం చేసుకోవడం. అలాగే ఒక 30 రోజులు వచ్చే వరకు ఒక 30 మందికి మనం ఈ ఒక అవేర్నెస్ ఇస్తాము. అలాగే ఒక 1 year వచ్చే వరకు 356 మందిని కొత్త వ్యక్తులు మనం కలుస్తామండి. అందులోనే మన ప్రాస్పెక్టివ్ కస్టమర్, అక్కడి నుంచి రిటైలర్, పార్ట్నర్, ఇదంతా కూడా మనకి రెడీ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క నాలెడ్జ్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో వీళ్ళందరి నుంచి వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు అని చెప్పి, ఎట్లా ముందుకెళ్ళాలని అని చెప్పి, హరి సార్ నాలెడ్జ్ ఇట్లా ప్రోగ్రామ్స్లో ఇవన్నీ ఎప్పుడైతే నేర్చుకుంటామో ఖచ్చితంగా మనకి డైరెక్షన్ వస్తుంది. ఖచ్చితంగా మనము ఈ యొక్క డెస్టినేషన్, ఒక లక్ష్యాన్ని మనం ఖచ్చితంగా చేరుకోవచ్చండి. ఎప్పుడైతే మనం నేర్చుకోవడం మానేసామంటే ఈ యొక్క వర్క్లో ఉండకపోవడం, ప్రోగ్రామ్స్లో ఉండకపోవడం అనేది నేర్చుకోవడం మానేసేయడం లాంటిదన్నమాట. ఎప్పుడైతే మనం నేర్చుకోవడం మానేస్తామో అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ఎంతో దూరం వెనక్కి వెళ్ళిపోతామండి. ఈ యొక్క 100 వీక్స్లో మనం వెనక్కి వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి నాలెడ్జ్ అనేదే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాంటిది అనమాట. ఒక విషయం చెప్పారు సార్ ఒక ప్రోగ్రాంలో, చాలా అసలు ఒక నాలెడ్జ్ అసలు ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అంటే, ఒక్కొక్క ప్రోగ్రామ్ ఇప్పుడు మెంటర్ డేస్కు తీసుకున్న తర్వాత నాకు చాలా అసలు ఎంత పీస్ఫుల్ ఉందంటే అంత పీస్ఫుల్. అంటే చూడండి, నా నాలెడ్జ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ముందు తీసుకెళ్ళడానికి లివరేజ్ చేస్తుందండి, సులభతరం చేస్తుంది అనమాట. అట్లాగే ఇప్పుడు సామాన్య వృద్ధి ఒకటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి సార్ చెప్పారనమాట. ఆ విషయం అనేది ఈ యొక్క ఇది ఎక్స్ట్రీమ్ లైన్ ఒకటి వచ్చేసి, స్ట్రీమ్ లైన్ వచ్చేసి ఏంటంటే సామాన్య వృద్ధి అని చెప్పి, అలాగే హాట్ లైన్ వచ్చేసిందంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పి. ఈ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకోలేని వాళ్ళకి ఈ యొక్క నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేర్చుకుంటాడు. సో మనం ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలంటే రీడింగ్ ఈజ్ ఇలా ఉంటే నీ కాంపిటీటర్ కంటే నువ్వు ముందంజలో ఉంటావా ఉండవా? నువ్వు ఎప్పుడైతే నేర్చుకోవటం మానేస్తావో ఆ రోజే నువ్వు వెనకబడటం మొదలైనట్లు లెక్క. నాలెడ్జ్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్స్లో రావడం, ఈ వరకు మనం ఫాలో అవ్వకపోవడమే మనం వెనకబడడం లాంటిది అంతే. ఓకే, లాంటిది. నువ్వు 2 విషయాలు నేర్చుకుంటే 4 దారులు చూపిస్తుంది. 4 దారులు 16 మార్గాలని మీకు చూపిస్తుంది. సో అలాగే మనం 2 విషయాలు నేర్చుకున్నాం. ఏంటి అంటే సామాన్య వృద్ధి ఒకటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మనము, విశేష వృద్ధి గురించి మనం మాట్లాడుకున్నాం. బుక్ గురించి లీడర్స్ మీట్లో ఒక వండర్ఫుల్ డిస్కషన్ జరిగింది. దాంట్లో ఈ యొక్క 4 ద్వారాలు ఏంటి అంటే మనకి GSM, ప్రైమరీ ఎడ్యుకేషన్, ఈ యొక్క మెంటర్ డెస్క్, ఇవన్నీ కూడా అనమాట. ఇవన్నీ మనకి తొందరగా ఆ ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకి చూపిస్తుంది అనమాట.
చదివే పుస్తకం ప్రతిరోజు నిన్ను ఒక్కొక్క మెట్టుకి మనకి పైకి ఇవన్నీ ప్రోగ్రామ్స్ లో నేర్చుకునేది వర్క్ అచీవింగ్ పోస్టర్స్ ఉన్నాయి కదా, ఈ అచీవ్ పోస్టర్స్ ఇవన్నీ మనం అచీవ్ అయ్యేది ఇవన్నీ కూడా ఒక్కొక్క మెట్టుకి మనం తీసుకెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సలహాలు, ప్రోగ్రాంలో వచ్చే సలహాలు కావచ్చు, సీనియర్ నుంచి వచ్చిన సలహాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనని ఒక్కొక్క మెట్టుకి తీసుకెళ్తుంది. అంటే నెక్స్ట్ ర్యాంక్ తీసుకెళ్తుంది. అంటే ఇన్కమ్ ని కొంచెం పెంచుకునేలా చేస్తుంది అనమాట. తీసుకెళ్తుంది. కాంపౌండ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. థర్డ్ ఆర్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే రైట్ పీపుల్. రైట్ పీపుల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మన చుట్టూ ఉన్న పీపుల్ చాలా ఇంపార్టెంట్. మనం గైడ్ చేసే ఒక మెంటర్ కూడా, సీనియర్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనము చుట్టూ ఉన్న పీపుల్ బట్టి మన లైఫ్ ఎలా ఉంటుందో చెప్పేసేయచ్చు 100%. మనకి ఇక్కడ పీపుల్ ఎవరెవరు ఉంటారు మనకంటే, ఒక ప్రాస్పెక్ట్, మనకి కస్టమర్, ఒక రిటైలర్, పార్ట్నర్, ఎంటర్ప్రినర్, అలాగే సీనియర్, గైడ్ అన్నమాట. ఒక మెంటర్ లేనిది ఏంటి అంటే గమ్యం లేనిది అనమాట. ఒక చెక్క కనుక వాటర్లో వేస్తే ఎటు పడితే అటు వెళ్ళిపోతుందో, ఒక గైడ్ లేకుండా కూడా ఈ యొక్క ప్రయాణం అనేది ఎటు పడితే అటు వెళ్ళిపోతుంటుంది అనమాట. కాబట్టి కరెక్ట్ ఒక కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం క్రియేట్ చేసుకోలేం. కాబట్టి మెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రోగ్రాంలో సార్ చెప్పారు, ఇప్పుడు చాలా ఎక్కువ ఇన్కంలో ఉన్న వ్యక్తి మన ఇండస్ట్రీ వాళ్ళు మెంటల్ లేకపోతే మెంటల్ అయిపోతారని చెప్పి. అంటే మోస్ట్ ముందుకు వెళ్ళడానికి మెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒక వెలుతురు లాంటిది అనమాట. ఇంపార్టెంట్ ఆర్ రైట్ పీపుల్. యు ఆర్ ది యావరేజ్ ఆఫ్ పీపుల్ సరౌండెడ్ బై యూ. మీ ఫ్రెండ్స్ నుంచి బాగా నేర్చుకుంటారు మీరు. నేను నాగార్జున సార్ అయితే ఇప్పుడు మనము ఎదగాలనుకుంటున్నాము. ఎదగాలనుకున్న ఒక దాంట్లో మనం ఉండాలి. ఇప్పుడు వీవాలో ఎదగాలనుకుంటే వీవా వాళ్ళతో ఉండాలి. అయితే వీవాలో కూడా అసలు ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వని వాళ్ళతో ఉంటున్నావా, లేదంటే ఒకటే బిజినెస్ కాబట్టి ఇంకో బిజినెస్ చేసే వాళ్ళతో ఉంటున్నావా, మరి మొత్తం ఇక నెగిటివ్ మాట్లాడుతూ వాళ్ళతో ఉంటున్నావా, లేదంటే ఇందులో ముందుకు వెళ్ళి నిన్ను ముందుకు తీసుకెళ్ళి ఒక ఆలోచన పంచే వాళ్ళతో ఉంటున్నావు, ఎక్కడ ఉంటున్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నీ యొక్క వాతావరణమే మనం క్రియేట్ చేస్తుంది. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్స్పర్ట్ అయి ఉండాల్సిన అవకాశం ఉండకపోవచ్చు. అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. నీ స్ట్రెంగ్త్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసి నీకు మన కావాల్సిన స్ట్రెంత్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సార్ అంటాడు ఫస్ట్లో 5 GSM డైలీ ఒకటన్నా చేయండి. మనకు స్ట్రెంత్ డెవలప్ చేసుకోవాలన్నమాట. చేస్తూ ఉంటేనే మజిల్ పవర్ పెరుగుతూ ఉంటుందండి. ఆ స్ట్రెంత్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. గైడ్ మనం నమ్ముతూ ఆ ఒక ఏదైతే పాత్ వేశాడు, ఇప్పుడు నేను ఎన్టీపీసీ వర్క్ అని చెప్పి ఇవన్నీ వేశాడు, ఆ ఒక పోస్టర్స్ అని చెప్పి అటు వెళ్తూ ఉండాలి. ఇంకా మనమే రెడీ అయిపోతాం మజిల్ పవర్ డెవలప్ అవ్వడానికి. ఇవన్నీ కూడా రంగంలో ఎక్స్పర్ట్లు ఎవరున్నారో వాళ్ళ హెల్ప్ తీసుకోవటం చాలా తెలివైన పని. ఫర్ కాబట్టి ఎగ్జాంపుల్ టైం వేస్ట్ అవ్వకూడదు అంటే ఆ పాత్లో నడవాలి అంతే. గుడ్డిగా నమ్మేసేయాలి అంతే. ఇక 100 వీక్స్ ప్లాన్ ఆల్రెడీ సార్ చూసేశాడు. దానికి బట్టి డిజైన్ అవుతూ ఉన్నాయి ఒక పోస్టర్స్ కానీ వర్క్ కానీ, ఇదంతా డిజైన్ అవుతుంది. గుడ్డిగా నమ్మి దాన్ని వెళ్తూ ఉండాలి. ఖచ్చితంగా గమ్యాన్ని 100% చేరుకుంటారు, లక్ష్యాన్ని మనం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయటం ఎలాగో నాకు తెలుసు, కానీ ట్యాక్స్ రిటర్న్స్ నేను ఫైల్ చేయను. సిఏకి ఇచ్చే ఆయనతోటి చేపిస్తా. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ అయినా కూడా ఆ మిస్టేక్ చాలా కాస్ట్లీ మిస్టేక్ అవుతుంది. రాజమౌళి సినిమా తీసేటప్పుడు ప్రతి కాబట్టి ఫ్రేమ్ ఇప్పుడు ఇది ఏంటి అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే కస్టమర్ తోటి ఎలా మాట్లాడాలి ఇంకా నేర్చుకుంటూ ఉన్నామండి. ఇప్పుడు మెంటర్ డెస్క్ లో సార్ చెప్పారు వాళ్ళకి ఎలాంటి విషయాలు చెప్పాలి, ఈ యొక్క కస్టమర్కి, ఈ యొక్క పార్ట్నర్కి ఎలాంటి విషయాలు చెప్పాలి, రిటైలర్కి ఎలాంటి విషయాలు చెప్పాలనే విషయాలు చాలా 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 అవసరము. అసలు ఎంత ఇంపార్టెంట్ అనేది మాకు అర్థమైంది ఆ విషయాలు అనేది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి అట్లా గైడ్ మాటలు నమ్మి ముందుకెళ్ళడం అనేది. మీద ఆయనకు పట్టు ఉన్నా కూడా తనకంటే మంచి కొరియోగ్రాఫర్ని తీసుకొని ఇప్పుడు హరీష్ చేయొచ్చు, చాలా బాగా చెప్పొచ్చు, ప్రోగ్రామ్ అనేది అరపవర్లో చెప్పేసేయచ్చు. కానీ అందరిలో డెవలప్ చేయడానికి సారు మీరు చెప్పండి అని చెప్పి ఇవ్వడం అనమాట. అంటే ఇప్పుడు పోస్టర్లు పెట్టడం ఇవన్నీ చేయొచ్చు. సార్కి ఒకటి ప్రొఫార్మా ఇచ్చి మనం చేపిస్తున్నాడు అంటే మనలో మజిల్ పవర్ డెవలప్ చేస్తూ మన లక్ష్యాన్ని చేరడానికి ఇదంతా కూడా జరుగుతుంది అనమాట. నమ్మి ముందుకు వెళ్ళిపోతుండాలి. అమ్మో ప్రోగ్రామ్స్ అంటే అమ్మ సారు తప్పించుకోవడానికి మన ఇవన్నీ చెప్పాల్సి, మేడం అయితే చెప్పాల్సి వస్తుంది, మన పోస్ట్ చేసేసింది చేసింది కానీ పెట్టడానికి ఏంది, ఇవన్నీ అనుకుంటుంటారు అనమాట. ఇదంతా డెవలప్ అవ్వడానికి
మాలో ఈ యొక్క వర్క్ అనేది డెవలప్ చేస్తున్నాడు. సార్ రియాక్షన్స్ ఇస్తుంటారు. అంటే మనం ఇవ్వాలని చెప్పి. ఇదే వర్క్ అసలైన వర్క్ అని నేర్పించడం కోసము సారు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడనమాట. ఆ ఒక ఎప్పుడైతే మనం నమ్ముతామో, అది చేస్తాం ఆలోచన వచ్చిందనుకోండి, ఖచ్చితంగా చేయడం జరుగుతుందండి. చేశామనుకోండి ఖచ్చితంగా మనం లక్ష్యాన్ని చేరుకుంటాం. చూసి వాళ్ళని ఎంప్లాయీగా పెట్టుకొని వాళ్ళ సర్వీసెస్ తీసుకొని సొంతంగా ప్లాన్ తీసుకుంటే ప్లేస్ వేస్ట్ కావచ్చు, బడ్జెట్ అంచనాలకు మించిపోవచ్చు. కానీ మంచి కాబట్టి అందరు ఆర్కిటెక్ట్ని స్కిల్స్ ని ఉపయోగించుకోవాలి. ఎవరు ఏ చేయగలుగుతారు? పోస్టర్ పెట్టగలుగుతారు, అమ్మా స్టార్ పెట్టపియండి. ఆ పోస్టర్స్ క్రియేట్ చేయగలుగుతారా? చేపియండి. ఇది థ్యాంక్ యూ మీరు చేయగలుగుతారా? చేయండి అని చెప్పి ఫస్ట్ సారు ఇట్లా అలవాటు చేయడం జరిగింది. అలానే మేము అందరం రెడీ 1,00,000 2 లక్షలు ఫీజు అయినా పర్వాలేదు అనుకొని ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోగలిగితే కాబట్టి ఫైనల్గా అడ్వైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అడ్వైజ్ ఎక్కడ దొరుకుతుంది? ప్రోగ్రామ్స్ లో, బడ్జెట్ తగ్గుతుంది. ఇదే పర్సనల్ విధంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ డిజిటల్ విషయాల్లో కూడా అండ్ ఫిజికల్. అనుభవం ఉన్న వాళ్ళ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోగలిగితే బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. గజేంద్ర కొఠారి అంటాడు, గల్లీ క్రికెట్ ఆడాలంటే ఇప్పుడు గల్లీ క్రికెట్ ఆడాలంటే ఏంటంటే మనం యాక్టివ్ ఇన్కమ్ కోసం ఎక్కడైనా పరుగులు తీయొచ్చు, ఎక్కడైనా కష్టపడవచ్చు. కానీ ఒక వండర్ఫుల్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం ఇదంతా అవసరం అన్నమాట. కోచ్ అక్కర్లేదు, కానీ టెస్ట్ మ్యాచ్ ఆడాలంటే మాత్రం కోచ్ కావాలి. నీ ఫైనాన్షియల్ జర్నీ అంటే సామాన్య వృద్ధి, అది యాక్టివ్ ఇన్కమ్ సామాన్య వృద్ధి, ఇది ఏంటంటే కాంపౌండ్ ఎఫెక్ట్, విశేష వృద్ధి అన్నమాట. దీనికి మనకి గైడ్ అనేది, వర్క్ ప్లాన్ అనేది ఇదంతా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. క్రికెటా టెస్ట్ మ్యాచా, నువ్వు కోట్లు వెల్త్ క్రియేట్ చేయాలంటే ఎక్స్పర్ట్ సలహా తీసుకో. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, వ్యాపారం చేసి ఉండొచ్చు. ఫస్ట్ ఇప్పుడు సార్ ఏమన్నాడు, నిన్న నూర్పాస్ సార్ని అడిగాడు, ఏంటి అంటే పెట్టారా పోస్టర్స్ అంటే పెట్టలే మేడం అంటే, పెట్టలే సార్ అన్నాడు. నీకు రాలేదనుకో ఒకసారి హెల్ప్ తీసుకో మేడంది, అట్లేం తప్పేం లేదు కదా అన్నాడు సారు. అట్లా తీసుకొని చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌనిక మేడం స్టార్టింగ్ లో శోధ ప్లాన్ హెల్ప్ తీసుకుంది సురేష్ సార్ దగ్గర, థ్యాంక్ యూ మీట్ హెల్ప్ తీసుకుంది, ప్రైమరీ ఎడ్యుకేషన్ హెల్ప్ తీసుకుంది, జిఎస్ఎం హెల్ప్ తీసుకుంది, షేరింగ్ ప్రోగ్రామ్ లో షేరింగ్ హెల్ప్ తీసుకుంది. ఈ రోజు తనే సొంతంగా శోధ ప్లాన్ చేస్తుంది, థ్యాంక్ యూ మీట్ చేస్తుంది, ప్రైమరీ ఎడ్యుకేషన్ చేస్తుంది, జిఎస్ఎం చేస్తుంది, ఓన్ గా షేరింగ్ చేసుకుంటుంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో హెల్ప్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. అలాగే సంపాదన కోసం ఏదైతే అవసరం అవుతుందో, ఇది ఖచ్చితంగా అవసరం సంపాదన కోసం అని చెప్పి తన మనసులో ఎప్పుడైతే అనిపించిందో అవన్నీ తనే ముందుండి చేస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఆ విశేష వృద్ధి సాధించాలంటే ఏదైతే అవసరమో అది ముందు హెల్ప్ తీసుకున్న తర్వాత మనం అందులో నిపుణులు అవ్వాల్సిందే. అన్ని విషయాల్లో నీకు ఎక్స్పర్టైజ్ వస్తుందా? అన్ని నువ్వే చేయాలనుకుంటే ఏ పని కూడా అద్భుతంగా అన్ని మనమే చేస్తే ఓన్లీ సామాన్య వృద్ధే ఉంటుందండి, యాక్టివ్ ఇన్కమే అవుతుంది. కానీ ఎవరికైతే మజిల్ పవర్ ఏదైతే ఉంటుందో చేయగలుగుతారు, కొన్ని పనులు చేయగలుగుతారు, చేపిస్తూ ఉంటేనే మనం ఈ విధంగా నెట్వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక హాట్ లైన్ ఓపెన్ చేసుకోవచ్చు. విశేష వృద్ధి సాధించడానికి ఇదే ఇంపార్టెంట్ అనమాట. అందుకనే అది డెవలప్ చేస్తున్నాడు సార్. ఈ రోజుకి మాకు అర్థమైంది, కొన్ని ఇయర్స్ బ్యాకే సార్ చూసారు అది ఆల్రెడీ. చేయలేవు. సో నీ స్ట్రెంగ్త్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసి ఆ స్ట్రెంగ్త్ ఉన్న మనీ వాళ్ళని ఇన్కమ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మనీ ఇన్కమ్ ని లివరేజ్ చేసుకోవడానికి ఇవన్నీ ప్లాన్స్ ఉపయోగపడతాయి. అది ఉపయోగించుకొని ముందుకెళ్తూ ఉండాలి, సులభతరం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. బెస్ట్ ఇన్కమ్ లోకి వెళ్తాం 100%. నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుంది. ప్రొఫెషనల్ తీసుకో. వారెన్ బఫెట్ కూడా చార్లీ మంగర్ని పార్ట్నర్గా తీసుకున్నాడు. చార్లీ మంగర్ ఎనలిటికల్ అడ్వైస్ అనేది స్కిల్స్ అవసరం అండి. ఖచ్చితంగా మనం ఎదగాలంటే, మనం ఇక్కడ ఎదగాలంటే ఏంటి, మన మెంటర్ గారి సలహాలు చాలా ఇంపార్టెంట్ అంతే. అక్కడ వారెన్ వాళ్ళ బఫెట్ థాట్స్ బుక్స్ లో దొరికినట్టుగా మనకి సార్ థాట్స్ ఎలా దొరుకుతాయి అని అనుకున్నాం. మనం ప్రోగ్రామ్స్ లో 5am లో అద్భుతంగా దొరకడం జరుగుతుంది. అలాగే మన యొక్క వాయిస్ రికార్డ్ లో, గ్రూప్ కాల్ లో, మెంటర్ డెస్క్ లో దొరుకుతుందండి. అవి మిస్ అవ్వద్దు. ఫ్యూచర్ థింకింగ్కి హెల్ప్ అయ్యి గొప్ప వెల్త్ని క్రియేట్ చేయగలిగాడు. వారెన్ బఫెట్ అంటాడు, సంవత్సరానికి 2 గొప్ప ఐడియాలు వచ్చినా మనకి ఈ కానీ సంవత్సరం గ్రేట్ ఐడియా ఏమొచ్చింది అంటే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో క్యుములేట్ సంవత్సరానికి ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ మనకి క్యుములేటివ్ రికార్డ్ అన్నమాట. మనకి ఇప్పుడు గొప్ప ఐడియా లాస్ట్ దాంట్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ వచ్చింది. ఇట్లా ఇప్పుడు మెంటర్ డెస్క్ వచ్చింది. ఇప్పుడు గ్రేట్ ఐడియాస్ వచ్చాయి మనకి. ఈ వీక్స్ 20 వీక్స్ ని మనము జూలై 25th కావాల్సిన మనం డెవలప్ మనం విన్ అవ్వడానికి వచ్చిందన్నమాట. ఈ 100 వీక్స్ ని ఎగ్జిక్యూట్
చేయడానికి ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేయడానికి వచ్చే గ్రేట్ ఐడియాస్ మనకి ఇవన్నీ కూడా జస్ట్ ఫాలో ఇట్. గొప్ప వెల్త్ క్రియేట్ చేయొచ్చు అని. సో గొప్ప గొప్ప ఐడియాలు రావాలంటే మన నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఒక మాట నాకు చాలా ఆలోచింపజేసింది. కేజే మేడము మెంటర్ డేస్ జరిగిన తర్వాత తను టుడే ఈజ్ నా గోల్డెన్ డే అని రాసింది. తను చూడండి, అంటే ఒక సలహాలు ఆ సూచన ఎంత ఇంపార్టెంట్ అనేది, ఒక ఐడియా ఎంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. ఆ సలహాలు అనేది మాటల ద్వారానే రావడం జరుగుతుంది అవన్నీ. అట్లా రైట్ ఒక్కొక్క పీపుల్ ఐడియా ఎంతో హ్యాపీనెస్ ఇస్తుందండి మనకి ముందుకు తీసుకెళ్ళడానికి. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోగలిగితే మన జీవితం చాలా సాఫీగా మన గోల్ని అచీవ్ చేస్తుంది. ఒక ఐడియా జీవితాన్ని ఎట్లా అంటే ఇవన్నీ ప్లాన్ ఉంటుంది, నాలెడ్జ్ ఎప్పుడు అప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్తే. ఇప్పుడు సార్ ఉన్నారు, ఈ యొక్క జూమ్ని అప్డేట్ చేసుకున్నాడు, మనకు అప్డేట్ చేశారండి. వాట్సాప్ ఈ జూమే ఈ రెండే బిజినెస్ అని చెప్పి మనకు చెప్తున్నాడు, చేసి చూపిస్తున్నాడు సారు. దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ 100% మనం రీచ్ అవుతామండి. చేస్తుందని మనకు తెలుసు. హైకోర్టులో కొట్టేసిన కేసు ఒక ఎక్స్పర్ట్ లాయర్ వాదిస్తే సుప్రీంకోర్టులో గెలవచ్చు. ఒక మంచి ఆర్కిటెక్ట్ ప్లాన్ తోటి లక్షలు సేవ్ చేయొచ్చు, కన్వీనియన్స్ పెంచుకోవచ్చు. నువ్వు వెల్దీ మ్యాన్గా మారాలంటే ఎంతో సమయాన్ని సేవ్ చేస్తుందండి ఇవన్నీ కూడా మనకి సలహాలు సూచనలు. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. రైట్ ఫస్ట్ ఏంటి అంటే RRR, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే రైట్ ప్లాన్, రైట్ నాలెడ్జ్, రైట్ పీపుల్, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ నాలెడ్జ్, రైట్ ప్లాన్, రైట్ పీపుల్, రైట్ గైడెన్స్. రైట్ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది అంటే రైట్ గైడెన్స్ లో, రైట్ ప్లానింగ్. ఇది నేను చెప్తాను. ఫ్రెండ్స్, మనకి 6 or 6:05కి మనకి యోగా ప్రాక్టీస్ ఉంటుంది కదా కంపెనీది, దానికి అటెండ్ అవ్వండి. డేర్ స్పీకర్స్ కరెక్ట్గా 5:30, 5:35 చూసుకోండి. అందరు కూడా 5కి ఎగ్జాక్ట్గా రావడానికి ట్రై చేయండి. ఓకే, సో 2 పాయింట్ ఇవన్నీ కూడా మిస్ అవ్వకూడదు. దీంట్లో మేడం ఇప్పుడు చూడండి, ఒక స్విచ్ వేస్తే ఒక బల్బ్ వెలుగుతుంది ఈ రూమ్లో. బయట వరండాలో ఒక స్విచ్ వేస్తే 10-15 వెలుగుతాయి. సిరీస్ అన్నమాట. ఇక్కడేమో మన ఇష్టం, మన కనెక్షన్ మనల్ని అడుగుతాడు, మీకు ఎట్లాంటి కనెక్షన్ కావాలి అంటే ఇక్కడ ఒకటే అంటే ఒకటే. బయట 1కి 10 వెలగొచ్చు, 100 వెలగొచ్చు. ఆ మెకానిజం ఉందా లేదా కృష్ణప్రియ? మనము వర్క్ చేస్తే 100 PV రావచ్చు, మళ్ళీ అదే శ్రమ 100ని 1000 PV కూడా చేసుకోవచ్చు. ఓకే, దాన్ని కాంపౌండ్ విశేష వృద్ధి అని అంటారు. కొంత సమయం ఇచ్చి నేను మీ దగ్గర 10 గంటలు పని చేస్తాను, మాకు 10,000 ఇవ్వండి, 15,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి. అది శ్రమను బట్టి, ఆ సమయాన్ని బట్టి తీసుకోవడం. అది ఒక స్విచ్కి ఒకటే అన్నమాట. కానీ దాన్ని ఫ్రాంచైజ్ రూపంలో డూప్లికేట్ చేసుకునేటువంటి శక్తి మన ఈ అవకాశంలో ఉంది, విశేష వృద్ధి అనేది. ఓకే, ఈ విద్య అంతా కూడా ఇప్పుడు మేడం చెప్పినటువంటి విద్య కానీ, మేడంకి నచ్చినది ఎడ్యుకేషన్ కానీ, గైడెన్స్ కానీ అంతా దేనికి సంబంధించిందంటే ఒక స్విచ్కి 100 బల్బులు వెలిగేది. అలాగా దాన్ని నెట్వర్క్ అని అంటారు. నెట్వర్క్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అల్లు అర్జున్ గంగోత్రి సినిమా తీసినప్పుడు మళ్ళీ ఇతను ఏ సినిమా తీస్తాడని చూసిన వాళ్ళు పట్టుమని 1000 మంది కూడా ఉంటారు. నేను సునీల్ అంతేనే, పట్టుమని 1000 మంది కూడా ఉంటారు. కానీ ఆర్యాని ఎంచుకున్న తర్వాత కనీసం ఒక 10 లక్షలు ఉంటారు. మళ్ళీ ఇతను ఏ సినిమా తీస్తాడు? ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు పుష్ప తీసిన తర్వాత కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తారు, ఇతను ఏ సినిమా తీస్తున్నాడు నెక్స్ట్. దట్ ఈస్ నెట్వర్క్. ఆయన స్విచ్ ఒక బల్బు కాదు, స్విచ్ వేస్తే ఒకటేసారి కోట్ల బల్బులు వెలుగుతాయి. ఇప్పుడు అర్థమైందా మీకు? విశేష వృద్ధి అని ఉంటాయి. ఇది అందరికీ ఉంది అంటుంది డైరెక్ట్ సెల్లింగ్. ఈ సామర్థ్యం అందరికీ ఉంది అంటుంది. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ కామన్ మ్యాన్ కూడా ఉంది. ఓన్లీ 2% కాదు, అవతల సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఎవరికైనా ఉంది. హరిప్రసాద్ కూడా 3 yearsలో 1 crore తోటి డైమండ్ అవ్వచ్చు. ఈజ్ ఆల్సో కామన్ మ్యాన్. అంటే
ఎక్కడో పల్లెటూరులో చిన్న స్కూల్లో ఉద్యోగం చేసే వ్యక్తి. ఇదే డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఆ ఇన్కమ్ ప్లాన్, ఒక బైనరీ ప్లాన్ అనేది ఒక వండర్ఫుల్ అనుకుంటే, బైనరీ ప్లాన్ తోటి ఇప్పటిదాకా ఎవరు కూడా ఇంత సక్సెస్ఫుల్ ప్రొడక్ట్ని తీసుకురాలి. ఒక వజ్రం లాంటి ప్రొడక్ట్ మీకు ఇస్తున్నాను, ఇప్పటి వరకు బీదవాడు దగ్గర అమ్ముకోవడానికి వజ్రం లాంటి ప్రొడక్ట్ లేదు. కథ వాళ్ళకి ఇంపార్టెంటే కదా కృష్ణప్రియ. ఒక గ్రేట్ కథ కావాలి, కథ వస్తే వదిలిపెట్టరు డైరెక్టర్లు, నిర్మాతలు. అది వాళ్ళ ప్రొడక్ట్. ఒక బంగారం అమ్ముకుంటే, ఒక బంగారం లాంటి ప్లాట్ అమ్ముకుంటే మంచి డబ్బులు వస్తాయి, అప్పుడు బీదవాడు ధనవంతుడు అవుతాడు. అలాంటి వెల్నెస్ న్యూట్రాసిటికల్ ఫ్యూచర్ ఉన్నటువంటి ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. అది మనం అందుకు థ్యాంక్స్ చెప్పాలి బయాటివ్స్ జపాన్కి, ఇండస్ట్రీ వాకి. ఇది ఈ ఎరుక అనేది ఇచ్చేదే అసలైన ఎడ్యుకేషన్. ఓకే, అమ్మి పెట్టండి, ఇంత పర్సెంటేజ్ తీసుకోండి, అది కాదు. మీకు మనీ క్రియేషన్ అనేది చేసుకోవాలి అని అంటే, అదే మీకు మెయిన్ బాధ్యత అని అనుకుంటే, ఇగో ఈ బుక్ను అయితే అవపోసన పట్టండి, ఎంత అవసరం. ఇందులో ఒక రంపం కథ ఉంటుంది. ఆ రంపం కథ ఏంటో మీరే తెలుసుకోండి. ఆర్డర్ పెట్టండి, ఓ 300 ఇన్వెస్ట్ చేయండి. ద్రవ్యము, జ్ఞానము, శ్రమ, ఈ 3 కలిస్తేనే మీ యొక్క స్కిల్ అండ్ సంపాదన. ఇప్పుడు అతను చెప్పాడు, మేడం చెప్పిన దాంట్లో ముందు మీరు ఎంత కావాలో రాసుకోండి అన్నది. కానీ కొంతమంది మోటివేటర్స్, ఫిలాసఫర్స్ ఎంత కావాలో రాసుకోవడం కాదు, ఎంత స్కిల్ ఎర్న్ చేయాలి అనేది రాసుకోవాలి. సంపాదన మనల్ని ఫాలో అవ్వాలి. ఆ ఫిలాసఫీ నాకు నచ్చుతుంది. మనం రాసుకుంది ఎగ్జాక్ట్గా రాదు, ఇవి కానీ ఏదేం కానీ, ఎంత శ్రమ అనేది, ఎంత స్కిల్ అనేది అవసరం. ఇది స్కిల్. ఒక స్విచ్కి ఒక బల్బ్ అనేది నార్మల్ స్కిల్, ఒక స్విచ్కి సిరీస్ బల్బ్స్ అనేది గ్రేట్ స్కిల్. చూడండి, ఇంక స్పీడ్గా చెప్తాను. ఇది మన దగ్గర ఎంత మందికి అవసరమైనటువంటి పరిష్కారం ఉందా లేదా? ఉంది, రైట్. అయితే మీరు పెట్టుబడి పెట్టండి. ఏది? సమయాన్ని, మనసుని. ఈ రెండే పెట్టుబడి, మనసు, సమయాన్ని. అందరు సమయాన్ని పెట్టడానికి కొంత ప్రయత్నించారు, కానీ మనసు పెట్టడానికి ప్రయత్నించలేదు. మేము దాన్నన్నా ఉంచుతాం, కానీ దీన్ని మాత్రం ఉంచామన్న. ఖచ్చితంగా అది అక్కడ మనసు, రెండు ఇంపార్టెంట్ పెట్టుబడులు. ఓకే, సమయము, మనసు, ఈ రెండు. ఎంతమందికి అవసరం ఉన్నటువంటి పరిష్కారం మన దగ్గర ఉందా? అయితే బిలీవ్ చేసి సమయాన్ని, మనసుని. రెండవది, ఎంతమందికి అవసరమైన మార్గం ఉంది మన దగ్గర, ప్లాన్, గైడెన్స్ ఉంది. నేను చెప్తున్నాను కదా మేడం, ముందే పర్ఫెక్ట్ ప్లానింగ్. సార్ ఒక స్విచ్కి ఒక బల్బు చాలు సార్ నాకు అంటే, అది కూడా ఉంది మన దగ్గర. ఆ కస్టమర్ నెట్వర్క్ను కూడా నిలబెట్టుకోవచ్చు. లేదు, ఒక 100 మంది కస్టమర్లతోటి నేను పెద్ద బిగ్ కార్పొరేట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నానంటే అట్లా కూడా ఉంది. ఆ నెట్వర్క్ని ఆ నెట్వర్క్ను హోల్డ్ చేసే ఎడ్యుకేషన్ కూడా ఉంది. సో అవసరమైన ప్రొడక్ట్ అంటే పరిష్కారం మన దగ్గర ఉంది. అండ్ ఇది ఇంకోటి, మీ ప్రొడక్ట్ మీ నెట్వర్క్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ప్రొడక్ట్ గురించి ఎప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా క్వాలిటీగా ఇవ్వండి. చిన్న ఇన్ఫర్మేషన్ శరీరంలోని వాతపిత్త కఫాలని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తుంది, గట్ హెల్త్ని, ముఖ్యంగా గట్ హెల్త్ మీద మన ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది కొంత దాని గురించి అవగాహన. ప్రొడక్ట్ యొక్క నాలెడ్జ్ మీ నెట్వర్క్ని ఎప్పుడు తాజాగా, యాక్టివ్గా ఉంచుతుంది. అలాగే ప్రతి పర్సన్ కూడా యాక్టివ్గా ఉంచుతాడు. జడ్జిమెంట్ చేయొద్దు, ప్రీ జడ్జిమెంట్. ఇతనిలో ఉపయోగపడ్డాడు అట్లా ఏం లేదు. నాకు శేషాద్రి గారు అని చాలా అమాయకంగా కనబడతారు అతను, కానీ అతను కూడా ప్రభావితం చేస్తారు. అతనే ఎక్కువ ప్రెజెంటేషన్ చేపిస్తాడు నాకు. సో ఎవ్రీ పర్సన్ ఇంపార్టెంట్, ప్రీషియస్. ఇంపార్టెంట్ కూడా కాదు, ప్రీషియస్. ఎవ్రీ పర్సన్. మనం జడ్జిమెంట్ చేసుకొని వీళ్ళకైతే నాకు ఎక్కువ లాభం ఉంటుంది, వీళ్ళైతే ఎక్కువ ఆర్డరు, వీళ్ళైతే ఎక్కువ రిటైల్, అసలు అది అసలు అటువంటి వైషమ్యాన్ని చూపించొద్దు, అది జడ్జిమెంట్ చేయొద్దు. అసలు ఏమంటారు, కరెక్ట్ అని? సమయం ఇచ్చాడంటే కథమే.
మీ యొక్క స్కిల్ని పెంచుకోవడానికి, ఆ ప్రొడక్ట్ గురించి క్వాలిటీగా చెప్పడానికి చూడాలి. ఏమో ఎవరు ఎట్లా ప్రభావితం చేస్తారు ఎవరికి ఎరుక. ఈ రెండు అందుకే నేను ప్రీ జడ్జిమెంట్ దగ్గర మేడం చెప్పిన పాయింట్స్ దగ్గర రాసుకున్నాను, మిస్ ఫైర్ అని రాసుకున్నాను. మిస్ ఫైర్. ఇప్పటి వరకు నేను మేధావిని అనుకునేటువంటి నేను అన్ని మిస్ ఫైర్లే. ఈయన ఎందుకు రాలేదంటే ఒక జడ్జిమెంట్ రాసుకుంటాను, ఈయన ఎందుకు చేయట్లేదంటే ఒక జడ్జిమెంట్ రాసుకుంటాను, వీళ్ళు ఎందుకు రెస్పాన్స్ ఇవ్వలేదంటే ఒక జడ్జిమెంట్ రాసుకుంటాను. అన్ని మిస్ ఫైర్లే, కొన్ని ఫైర్ అయ్యాయి. కరెక్ట్. కృష్ణప్రియ చేయలేదు, ఇంకా ఇట్లా తనకు కుదరదు, ఇట్లా ఏదోటి లోపల ఆ జడ్జిమెంట్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆర్డర్ ఇక ఈ ఆర్డర్నే పట్టించుకుంటుంది, కానీ అది కూడా రాంగే. కాబట్టి జడ్జిమెంట్లు అవసరం లేదు. సో ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో మన పని అయితే మనం చేసుకుంటూ వెళ్ళాలి. అంటే వీళ్ళు రేట్ ఎక్కువ అన్నారండి, ఇక మొత్తం అందరికీ అదే ఫీలింగ్ ఉంటుందని జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. ఈ ఇద్దరికి రావడానికి కుదరకపోతే, వర్క్ చేయడానికి కుదరకపోతే ఇక దేశంలో ఎవరికి కుదరదేమో అనుకుంటా. 2 రాష్ట్రాల్లో కోట్ల మంది ఉన్నారు, అందులో 100 మంది చాలు మీకు కరెక్ట్ గా. అందరి దగ్గరికి వెళ్ళే డిజిటల్ పవర్ ఉందా లేదా మనకి? భగవంతుడు కూడా యాడ్ చేశాడు. అందుకని 3 పవర్స్ ఉన్నాయి మనకి. డైరెక్ట్ సెల్లింగ్ వన్ ఆఫ్ ద పవర్, ప్రొడక్ట్ ఈస్ వన్ ఆఫ్ ద పవర్, అండ్ టెక్నికల్ వన్. సో ఇక తర్వాత ఒక అద్భుతమైన టైమింగ్ కి సంబంధించింది చెప్పాలనుకున్నాను, అది రేపు చెప్తాను. మనస కర్మన ఈ టైమింగ్స్ ఎట్లా అనేది ఇదైతే వినండి. ఏంటంటే మనం చదవాల్సిన పుస్తకాల్లో మెయిన్ మనం చదవాల్సింది రాయాల్సింది 3 పుస్తకాలు ఉన్నాయి. అది ఏంటంటే, ఒకటి ఆయుర్వేద తత్వం, వాతపిత్త కఫాలకు సంబంధించినటువంటి ఫుడ్ ఏంటి, వాటి లక్షణాలు ఏంటి. ఆయుర్వేదం అంటే మళ్ళీ ఎటేటో కాదు, చేయాల్సిన రీసెర్చ్ కంపెనీ చేసింది, ఆ ఔషధాలను పట్టుకుంది, వాటితోటి బెస్ట్ ప్రోడక్ట్ని క్రియేట్ చేసింది విత్ లేటెస్ట్ నానో టెక్నాలజీ తోటి. కానీ ఇక్కడ మనం చదవాల్సింది ఆయుర్వేదాలో వాతపిత్త కఫాలకి ఏ ఫుడ్, ఎటువంటి లక్షణాలు. ఓకేనా? ఈ పుస్తకం చదవాలి. ఇప్పుడు మనం చదవాల్సిన పుస్తకం వెల్నెస్ పుస్తకం. దానికి సంబంధించింది మనం నోట్స్ రాసుకోవాలి, అనుభవంతో కూడా రాసుకోవచ్చు. మనకు కఫం ఎక్కువైంది, ఎలా తగ్గుతుంది, ఏ డైట్ పాటించాలి. తర్వాత కస్టమర్ మస్తకం ఒక పుస్తకం. మన టీం మెంబర్, మన కస్టమర్లు, మన కన్జ్యూమర్లు, మనకు టైం ఇచ్చేవాళ్ళు, షేరింగ్ చేసేవాళ్ళు, అంటే మన తర్వాత ఉన్న టీం అనుకోవచ్చు, వాళ్ళ సైకాలజీ ఒక పుస్తకం. మూడవది ఎవ్రీ వీక్ వస్తున్న మన పీవీ క్రియేషన్ ఒక పుస్తకం, ఆ అనుభవాలు. ఈ 3 పుస్తకాలని చదవాల్సిందే, అవసరమైతే తయారు చేసుకుంటే తర్వాత వాళ్ళకు ఉపయోగపడతాయి. ఓకే. సరే. ద్రవ్యం, జ్ఞానం, శ్రమ, ఈ 3 స్కిల్ని పెంచుతాయి. ఎంతో కొంత ద్రవ్యం అవసరం అవుతుంది. మరి ఇప్పుడు మీరు నా మాటలు వింటున్నారు, నెట్వర్క్ ఛార్జ్ లేకపోతే ఎట్లా? సో మన స్కిల్ ఎంత పెంచుకోవాలంటే అంత ద్రవ్యము, అంత జ్ఞానము, అంత శ్రమ. ఈ 3 తోటి భూమి మీద మనీ. ఆఖరికి జీతం కావాలన్నా ఈ 3 కావాల్సింది. ఒక 4 రోజులు పెట్రోల్ కొట్టించుకొని భోజనం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి సర్వీస్ శ్రమ పడితే, మన జ్ఞానం పెట్టుబడికి పెడితే నెల తర్వాత ఇస్తాడు జీతం. ఓకే, ఇది మనకు తెలుసు. సో మనస వాచ కర్మను కూడా ఒక 1 minute పూర్తి చేస్తాను. మనస ఎప్పుడు కూడా మన డే ఎలా ఉంటే బాగుంటది కోరుకుంటూ ఉండాలి. నాకు ఇలా ఉంటే బాగుంటది, ఇలా ఉంటే బాగుంటది. నా ఇల్లు ఇలా ఉండాలంటే ఆర్కిటెక్చర్ అలా డిజైన్ చేసి ఇస్తాడు. నా సోఫా ఇలా ఉండాలంటే అట్లా, నాకు ఈ డ్రెస్ ఇట్లా కావాలంటే అట్లా కుట్టిస్తాడు. అలాగే దైవంని మనస ఎప్పుడు కోరుకుంటూ ఉండాలి. ఈ డే ఇలా ఉండాలి, నాకు ఇట్లాంటి కస్టమర్లు రావాలి, ఇట్లా అన్ని మనస ఈ శ్రమ పడాలి. ఓకే. రెండోది వాచ, మనకున్న జ్ఞానం, ఏ జ్ఞానాన్ని పంచి డబ్బులు వస్తాయో ఆ జ్ఞానాన్ని పంచుకుంటూ ఉండాలి ఎప్పుడు. అదే ఇంకా కర్మన అనేది మరి పంచడమే నోటితో చేస్తున్నాం కదా, మిగతా పనులు చేస్తూ ఉంటాం మనం కర్మన రోజంతా. అది చాలా ప్రధానమైనటువంటిది. ఈ మనస ఇంపార్టెంట్, వాచ ఇంపార్టెంట్, ఈ కర్మన కూడా. దానికే ఒక చిన్న ప్లాన్, 8 అవర్స్ మనం డేని ఎలా విభజించుకోవాలి. సో ఈ మెయిన్ పని ఏదైతే ఉందో, ఈ మెయిన్ పని
నేను ఎగ్జామ్కి రోజుకి ఉదయం 2 అవర్స్, సాయంత్రం 2 అవర్స్ చదవాలనుకున్నాను, అంటే 4 అవర్స్. ఈ 4 అవర్స్ సక్సెస్ కావాలి అంటే మిగతా అవర్స్ అన్నీ కూడా ఎంత క్వాలిటీగా చేసామనే దాన్ని బట్టి ఇది సక్సెస్ ఉంటుంది. అట్లా అది రేపు నేను ఈ మనసవాచ కర్మను రేపు ఒకసారి చెప్తాను. చలో ఇప్పుడు ఫోకస్ ప్రాక్టీస్ చెప్తాం. నిన్న యోగా డే మనం జరుపుకున్నాము. యోగా అంటే కలయిక, అలైన్మెంట్. సో యోగం ఏం చెప్తుందంటే యు ఆర్ నాట్ ఏ బాడీ, సింపుల్ బాడీ, దాని వెనక ఒక పెద్ద మెకానిజం ఉంది. సోల్ అనే మెకానిజం, మైండ్ అనే మెకానిజం, అప్పుడు బాడీ ముందుకు వచ్చింది. ఓకే, అదొక, ఇది పైన చెట్టు కాండం అనుకుంటే విత్తనం అది ఉంది. సో ఈ 3 కలిసి పనిచేస్తేనే త్రికరణ శుద్ధి అంటారు. ఆ కలిపేదే యోగం. సో నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ మీకు సూపర్గా యోగా చేయిస్తున్నది ఏంటంటే, బుద్ధి పెట్టి కౌంట్ చేస్తే ఈ 3 అలైన్ అవుతాయి. మైండ్, బాడీ, సోల్. మన ఇంటలెక్ట్, తెలివి అనే చైతన్యంతో ఈ బాడీ తీసుకునేటువంటి బ్రీతింగ్ ని కౌంట్ చేసుకుంటే ఈ 3 అలైన్ అయిపోతాయి అనమాట, యోగంలోకి వస్తాయి. చలో ఒక 40 కౌంట్ చేసుకో. కావాలని కౌంట్ చేయొద్దు, అది తీసుకుంటూ ఉంటే కౌంట్ చేసుకో.
హ్యాపీ మార్నింగ్ అందరికి, ఆరామ్ మార్నింగ్. హోల్డింగ్ పవర్, ఫోకస్ పవర్ మోస్ట్ ఇంపార్టెంట్. హోల్డింగ్ ఎంత హోల్డింగ్ చేసామో, ఎంత ఫోకస్ ఉన్నామో. ఒకటేమో హోల్డింగ్ ఏమో సహన శక్తి, ఫోకస్ ఏమో ఏకాగ్రత శక్తి. ఓకే.